సంస్కరణాభిలాషి మొదట ఒంటరిగానే ఉంటాడు దేవి. చాలా మంది శత్రువులు ఉంటారు. పోను పోను అతని సిద్ధాంతాల సారం అర్థమైన తదుపరి విరోధుల సంఖ్య తగ్గుతూ ఉంటుంది. అనుదినం అతని సిద్ధాంతాలను స్వీకరించే వారి సంఖ్య అధికమవుతూ ఉంటుంది. దానికి కొంత సమయం కావాలి. మంచి రత్నంగా రాతిని మలచటానికి ఎంతో శ్రమ తీసుకోవలసి ఉంటుంది మహాదేవి. అయినా అతను ఒంటరి కాడు. అతనికి తోడుగా విశ్వాసం ఉంది. విశ్వాసం ఎక్కడుంటే అక్కడ నేనుంటాను. అది నాకు తెలుసు. కాని హిరణ్యకశిపుడు ఆ విధంగా చేయకూడదు. ఎంత కఠినాత్ముడు, ఎంత గొప్ప శత్రువైనా పుత్రునిపై ఇంత ఘోరంగా ప్రవర్తిస్తారా? ఎలాంటి తండ్రి అతడు? హిరణ్యకశిపునికేమి తెలుసు మహాదేవి? తన పుత్రుడు ప్రహ్లాదునిపై అత్యాచారములు చేయుటియే లక్ష్యముగా ఎంచుకొని తన మృత్యువుకు తానే స్వాగతం పలుకుతున్నాడు. అతను వేసే ప్రతి అడుగు అతనిని పతన దిశగా తీసుకుని వెళ్తుంది. భగవంతుడా, ఈ రక్తం ఏమిటి? ఒకవేళ నా పుత్రునికి ఏ ఆపద జరగలేదు కదా? వాడెక్కడున్నాడో, ఎలా ఉన్నాడో? ఏమైంది మహారాణి? అరే, ఈ రక్తం ఎక్కడి నుంచి వచ్చింది? తమరు ఇక్కడే విశ్రమిస్తున్నారు కదా? తెలీదు. బహుశా ఈ రక్తము నా పుత్రుని బాధలకు సంకేతము కావచ్చును. మహారాణి, ఇదేమిటి? ఈ రక్తం ఏమిటి? గాయమైనదా నీకు? గాయం నాకు కాదు స్వామి. బహుశా మన పుత్రునికి అయి ఉండవచ్చు. పుత్రునికి గాయం తగిలితే మాతకు కదా బాధ. వాని ప్రసక్తి తీసుకురాకు.
వాని ప్రస్తావనే నా ఎదుట రాకూడదు. వాడు నా పుత్రుడు కాడు, వాడు నా వైరి. నేను మీ పాదము నుండి స్రవిస్తున్న రక్తమును చూసి చింతిస్తున్నాను. నా రక్తాన్ని చూసే తమరింత బాధపడుతున్నారే? తమ పుత్రుని శరీరంలో ప్రవహించేదంతా తమ రక్తమే స్వామి, తమ రక్తమే. దాని గురించి మీకే చింత లేదా? వానిని క్షమించండి స్వామి. లేదు మహారాణి, ఏదైనా జరగవచ్చు, కానీ ఇది మాత్రం అసంభవం. నా అగ్రజుని వధించినటువంటి ఆ విష్ణువుని, వాని భక్తుల్ని నేను ఎన్నటికీ క్షమించలేను. సాధ్యం కాదు మహారాణి. ఒకవేళ వాడు తన తప్పును తెలుసుకుని విష్ణునామంను విడిచిపెట్టి నన్ను ఈశ్వరునిగా భావించినట్లయితే అప్పుడు నా మనోద్వారాలు వాడి కోసం తెరుచుకుంటాయి. ఓం నమో నారాయణాయ. ఓం నమో నారాయణాయ. నమో నారాయణాయ. ఓం నమో నారాయణాయ. ఓం నమో నారాయణాయ. ఓం నమో. నారాయణ నారాయణ. ప్రణామం దేవర్షి. ఆయుష్మాన్ భవ. పుత్ర, ఈ ముళ్ళ మీద ఎందుకు నడుస్తున్నావు? నీవు నీ మార్గమును మార్చుకోవాలి పుత్ర. గురువర్య, తమరు చూపిన దారిని తమరే తప్పమంటారే? దేవర్షి, తమరే చెప్పారు కదా, విశ్వాస మార్గమును ఎన్నడూ వీడరాదని, వాసుదేవుని ఎప్పుడూ మర్చిపోరాదని. కాని పుత్ర, ఈ ముళ్ళబాట నీ పాదాలను గాయపరుస్తూ ఉన్నది. నీకు బాధ కలుగుతుంది. శరీరం నశ్వరము దేవర్షి. ముళ్ళు గుచ్చుకుంటే వాటిని తొలగించవచ్చును. ఈ బాధ శరీరానికే, కేవలం శరీరానికే, ఆత్మకు కాదు. నా యొక్క ఆత్మ శ్రీ విష్ణువు మహామంత్రములో సురక్షితముగానున్నది. శరీరమునకు బాధ కలుగుతున్నా నా ఆత్మ ఆనందములో తేలియాడుతున్నది. నాకిప్పుడు ముళ్ళు గుచ్చుకొని బాధ కలుగుతున్నా అందులోనూ ఆనందం లభిస్తున్నది. తమరు ఏం చేస్తున్నారు దేవర్షి? ఈ రక్తము నా సాహసానికి ప్రతీక. ఈ బాధలోనూ ఆనందం ఉన్నది. ధన్యుడవు పుత్ర. నాకు నేడే తెలిసినది, సత్యాన్వేషణ మార్గములో ఎన్ని అవరోధాలు ఎదురైనా పథకుడు ముందుకు సాగిపోతూ ఉంటాడు, కానీ మార్గదర్శకుడు వెనుకంజ వేస్తాడు. ఇప్పుడు నీవు నా వంటి మార్గదర్శకుడినే మించిపోయావు. నేను కేవలం ఒంటరినని అనుకున్నాను. మీ రాకతో నా ఒంటరితనం దూరమైనది. నేనొక్కడనే కాదు పుత్ర, నీ ఒంటరితనాన్ని దూరం చేయడానికి ఒక బృందమే తయారవుతూ ఉన్నది. నారాయణ నారాయణ. ఓం నమో నారాయణాయ. శిష్యులారా ఆగండి.